ఇందులో చెప్పేది ఏదో విన్నామంటే విన్నాం కాదు, కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మైండ్ ఎప్పుడు ఉంటే పాస్ట్లో ఉంటుంది, లేదంటే ఫ్యూచర్లో ఉంటుంది, అంతేగాని ప్రజెంట్లో ఉండదు. మైండ్ ప్రజెంట్లో ఉండటం అసలు ఇంపాసిబుల్. నువ్వు ఎప్పుడైతే ప్రజెంట్లో ఉంటావో అప్పుడు మైండ్ అసలు ఉండదు. ఎందుకంటే మైండ్ ఎగ్జిస్ట్ అయ్యేది థింకింగ్ చేసినప్పుడే. మీరు ప్రజెంట్లో ఎలా థింక్ చేయగలరు? మీరు కేవలం పాస్ట్ నుంచి మాత్రమే థింక్ చేయగలరు. ఎందుకంటే అది జరిగి అయిపోయింది కాబట్టి మెమొరీలో పార్ట్ అయిపోయింది. మైండ్ ఎప్పుడు మెమొరీ నుంచే థింక్ చేస్తుంది. మైండ్కి పాస్ట్ మాత్రమే తెలుసు. ఎలానో చెప్తా. ఇప్పుడు మన మైండ్ ఎక్కడి నుంచి థింక్ చేస్తుంది? అది మెమొరీ నుంచి. మరి మెమొరీ ఎక్కడి నుంచి వస్తుంది? నాలెడ్జ్ నుంచి. మరి నాలెడ్జ్ అది మన ఎక్స్పీరియన్స్ నుంచి వస్తుంది. నాలెడ్జ్లోనే ఉంది నోయింగ్ అని, అంటే ఆల్రెడీ పాస్ట్ అయిపోయింది. ఇలాగ మైండ్ ఎప్పుడు నౌన్ ఫీల్లో పాస్ట్లోనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్కి నీకు తెలిసిన విషయాన్ని అడిగితే నువ్వు చెప్పగలవు, అదే తెలియని విషయాన్ని అడిగితే నువ్వు చెప్పలేవు. మీరు ఫ్యూచర్ గురించి థింక్ చేయగలరు, అది ఇంకా ఇక్కడ లేదు. కానీ మైండ్ దాని గురించి డ్రీమ్ చేయగలదు. మైండ్ రెండు పనులు చేయగలదు. ఒకటి, పాస్ట్లోకైనా మూవ్ అవ్వగలదు, ఎందుకంటే మూవ్ అవ్వటానికి స్పేస్ చాలా ఉంది. దీనివల్ల పాస్ట్లోకి వెళ్తూనే ఉంటుంది. లేదంటే ఫ్యూచర్లోకి మూవ్ అవ్వగలదు, ఎందుకంటే చాలా విశాలమైన స్పేస్ ఉంది, దానికి ఎండ్ అంటూ లేదు. దీనివల్ల మైండ్ ఎంతైనా ఇమాజిన్ చేస్తుంది అండ్ డ్రీమ్ చేయగలదు. కానీ ప్రజెంట్లో మైండ్ ఫంక్షనింగ్ చేయలేదు, ఎందుకంటే ప్రజెంట్లో స్పేస్ ఉండదు. దీనివల్ల ఏ మూమెంట్ ఇవ్వలేదు. ప్రజెంట్ జస్ట్ ఒక డివైడింగ్ లైన్, అది పాస్ట్ అండ్ ఫ్యూచర్ని డివైడ్ చేస్తుంది అంతే. కానీ ఏ స్పేస్ ఉండదు. మీరు ప్రజెంట్లో ఉండగలరు కానీ థింక్ చేయలేరు, ఎందుకంటే థింకింగ్ చేయాలంటే స్పేస్ కావాలి, థాట్స్కి స్పేస్ కావాలి, లేదంటే థింక్ చేయలేదు. థాట్స్ ఒక మెటీరియల్ ప్రాసెస్. ప్రతి మెటీరియల్ ప్రాసెస్కి స్పేస్ ఖచ్చితంగా కావాలి. ప్రజెంట్లో మీరు థింక్ చేయలేరు. మీరు ఎప్పుడైతే థింకింగ్ స్టార్ట్ చేస్తారో అది ఆల్రెడీ పాస్ట్ అయిపోయింది. ఇప్పుడు సన్ రైజ్ అవుతుందనుకో, మీరు దాన్ని చూసి వావ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో సన్ రైజ్ అంటారు, అది అప్పటికే పాస్ట్ అయిపోయింది. ఎప్పుడైతే సన్ రైజింగ్ అవుతుందో అప్పుడు ఎంత అందంగా ఉందో అనేది చెప్పడానికి తగినంత స్పేస్ లేదు. ఎంత అందంగా ఉందో అనే వర్డ్స్ చెప్పారు అంటే మీరు చూసిన ఎక్స్పీరియన్స్ అనేది పాస్ట్లో పార్ట్ అయిపోయింది. అది మైండ్కి ఆల్రెడీ తెలుసు, ఎందుకంటే అది మెమొరీలో ఉంది కాబట్టి. కానీ ఎగ్జాక్ట్గా ప్రజెంట్ ఆన్ ది టైంలో సన్ రైజింగ్ అవుతున్నప్పుడు ఎలా థింక్ చేయగలరు? ఏం థింక్ చేస్తారు? మీరు సన్ రైజింగ్ అప్పుడు ఆ మూమెంట్తో ఉంటారు కానీ థింక్ చేయలేరు, ఎందుకంటే థాట్స్ థింక్ చేయడానికి స్పేస్ కావాలి. కానీ ప్రజెంట్లో స్పేస్ అనేది ఉండదు. ఇప్పుడు గార్డెన్లో ఒక రోజా ఫ్లవర్ ఉంది, దాన్ని చూసి అందమైన రోజా పువ్వు అంటారు. ఇలా అన్నప్పుడు మీరు ఆ టైం ప్రజెంట్లో రోజా పువ్వుతో లేరు, ఎందుకంటే ఆ మూమెంట్ ఆల్రెడీ మెమరీ అయిపోయింది. ఇప్పుడు ఫ్లవర్ ఉంది, మీరున్నారు, ఇద్దరు ఒకరికొకరు ప్రజెంట్లో ఉన్నప్పుడు థింకింగ్ ఎలా పాసిబుల్ అయింది? ఎందుకంటే అక్కడ స్పేసే లేదు థింక్ చేయడానికి. మీరు అండ్ ఫ్లవరు రెండుగా ఎగ్జిస్ట్ అవ్వరు, ఓన్లీ ఒకటిగానే ఎగ్జిస్ట్ అవుతాయి ప్రజెంట్లో, ఎందుకంటే రెండుగా ఉండటానికి అక్కడ తగినంత స్పేస్ లేదు కాబట్టి. ఎప్పుడైతే థింకింగ్ ఉండదో అప్పుడు ఫ్లవర్ ఎవరు? ఫ్లవర్ని అబ్జర్వ్ చేసే వ్యక్తి ఎవరు? ఆ టైంలో అబ్జర్వ్డ్గా అవుతాడు. ఇక్కడ అబ్జర్వర్ అంటే అబ్జర్వ్ చేసే వ్యక్తి, అబ్జర్వ్డ్ అంటే అబ్జర్వ్ చేస్తున్న విషయం. సడన్గా రెండింటి మధ్య బౌండరీస్ అనేవి ఉండవు, రెండు ఒకటిగానే ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. నువ్వు థింకింగ్ స్టార్ట్ చేసిన వెంటనే మళ్ళీ రెండుగా మారిపోతాయి. నువ్వు ఒకవేళ థింక్ చేయకుండా ఉంటే డ్యువాలిటీ అనేదే ఉండదు, థింక్ చేసినప్పుడే డ్యువాలిటీ వస్తుంది. ఇది అర్థం కాకపోతే మళ్ళీ వినండి.